మావోయిస్టుల కంచుకోటైన ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్లో భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ అటవీ ప్రాంతంలోకి భద్రతా బలగాలు ప్రవేశించాయి. మడ్ బచావో పేరుతో ఆపరేషన్ ప్రారంభించాయి సీఆర్పీఎఫ్ బలగాలు. కసోడ్, కుమరాడి మధ్య అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో ఆయుధాలు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. ఎన్కౌంటర్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. మావోయిస్టుల కంచుకోటైన ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్లో భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ అటవీ ప్రాంతంలోకి భద్రతా బలగాలు ప్రవేశించాయి. మడ్ బచావో పేరుతో ఆపరేషన్ ప్రారంభించాయి సీఆర్పీఎఫ్ బలగాలు. కసోడ్, కుమరాడి మధ్య అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పెట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, మావోయిస్ట్ కంచుకోట అయిన అబూజ్మడ్ ఆ ప్రాంతంలోకి అటు భద్రతా బలగాలు అడుగు పెట్టాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒక ఆపరేషన్ కూడా ఇవాళ దిగ్విజయంగా చేశామని చెప్పి అటు నారాయణపూర్ ఎస్పీ కూడా ప్రకటించాడు. అయితే ఆపరేషన్ మడ్ బచావ్ పేరుతో జరుగుతున్న ఆపరేషన్ అబూజ్మడ్ ఏరియాలోకి మొదటిసారి కూడా అటు భద్రతా బలగాలు అడుగు పెట్టడం జరిగింది. మొత్తంగా ఈ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో మొత్తంగా అనుకోనున్న అబూజ్మడ్ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులకు కంచుకోట ఉంది. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉంది. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లోకి ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళని స్థితిలో ఉంది. అంతేకాకుండా అక్కడ గిరిజనులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, పూర్తి స్థాయిలో మావోయిస్టులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంటారు. అలాంటి ప్రాంతాల్లోకి మొదటిసారి సిఆర్పీఎఫ్ బలగాలు ఆ మడ్ బచావ్ పేరుతోటి ఆపరేషన్ అబూల్ మజ్ పేరుతోటి లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే లోపలికి వెళ్తున్న సమయంలో దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఒక భారీ ఎన్కౌంటర్ ఎదురుకాల్పు జరిగింది. కసోడి, కుమ్రాడి గ్రామం మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్ లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలతో పాటు సామాగ్రి కూడా స్వాధీనపరచడం జరిగింది. మొదటిసారి ఈ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ కావచ్చు, మడ్ బచావ్ పేరుతో జరుగుతున్న ఆపరేషన్ లో మొదటిసారి ఆ ప్రాంతానికి తాము వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు మావోయిస్టు పెద్ద ఎత్తున సమావేశమైనట్టు గుర్తించి ఆ మేరకు ఎదురు కాల్పులు, వాళ్ళు మాపై కాల్పులు జరిపారు, మేము కూడా కాల్పులు జరిపాం. దాదాపు 4 గంటల పాటు కాల్పులు జరిగిన తర్వాత అక్కడ నుంచి మావోయిస్టులు అందరూ వెళ్ళిపోవడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉందని కూడా అటు అధికారులు చెప్తున్నారు. అయితే మొదటిసారి మేము ఆ ప్రాంతంలో ఒక విజయాన్ని సాధించామని చెప్పి కూడా ఎస్పీ నారాయణపూర్ ప్రకటించి ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న ఆదివాసులు కావచ్చు, లేకుంటే గిరిజనులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చైతన్యపరిచి ఇటు మావోయిస్టులకు సహకరించకుండా ఉండేందుకే ప్రయత్నాలు తాము చేస్తాం. అంతేకాకుండా అక్కడ పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి పనులు కూడా చేపడతాం. ఇప్పటి వరకు అబూజ్మడ్ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళలేదు, కానీ మొదటిసారి మేము మా భద్రతా బలగాలు అందరూ కలిసి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు కూడా చెప్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.